ఈ టూ టైప్స్ మనకి ఏ విధంగా ఇప్పుడు ఓకే సిరీస్ ఉంది కదా, సిరీస్ని మనం ఇంటిగ్రల్ ఫామ్లోకి దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఫామ్లో ఇది ఫైండ్ అవుట్ చేసాం. బట్ మరి ఇది ఉంది కదా, ఈ ఇచ్చిందని సిరీస్ని మనం ఈ ఇంటిగ్రల్ ఫామ్లోకి ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. దాని గురించి చూద్దాం, అది మెయిన్ టాపిక్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? ఇంటిగ్రల్ 0 to 1 fx dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tending to infinity 1/n sigma I ఈజ్ ఈక్వల్ టు 1 to n f ఆఫ్ i/n. r/n అనండి, లేదంటే i/n అండి, ఏదన్నా ఒకటి. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సిగ్మా అంటే ఏంటి? నథింగ్ బట్ సమ్. అలాగే ఇంటిగ్రల్ అంటే కూడా మనం ఫైండ్ అవుట్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తారంటే అర్థం ఏంటి? చిన్న చిన్న స్ట్రిప్స్ కింద డివైడ్ చేసి ఆ ఏరియాస్ అన్నీ యాడ్ చేస్తాం. ఇంటిగ్రల్ కూడా నథింగ్ బట్ ఏంటిది? ఇంటిగ్రల్ కూడా నథింగ్ బట్ సమ్మే. సో దీన్ని మనం ఈ విధంగా మనం కన్వర్ట్ చేయాలంటే మనం దేంతో రిప్లేస్ చేయాలి? రిప్లేస్ సిగ్మాని ఏ విధంగా రిప్లేస్ చేయొచ్చు? ఇంటిగ్రల్ సైన్తో రిప్లేస్ చేయొచ్చు. అర్థమవుతుందా? జాగ్రత్తగా చేయాలి. చూడండి, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఇంటిగ్రల్ ఉంది కదా, ఇంటిగ్రల్ రెండు కూడా సమ్మే కాబట్టి, సిగ్మా ఉంది కదా, ఈ సిగ్మాను ఈ ఇంటిగ్రల్ రెండు సమ్నే ఆటోమేటిక్గా రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఈ ఇంటిగ్రల్ని ఈ సిగ్మాని ఇంటిగ్రల్ సైన్తో మనం రిప్లేస్ చేయొచ్చు. అలాగే ఈ ఎఫ్ ఆఫ్ ప్లేస్లో చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ i/n ఉంది. అంటే ఈ i/nని ఎక్స్తో రిప్లేస్ చేయండి, రైట్? అండ్ ఈ 1/n ఉంది కదా, ఈ 1/n ప్లేస్లో మనకు చూడండి ఇక్కడ dx ఉంది. అర్థమైందా? 1/nని dxతో రిప్లేస్ చేయండి, 1/nని dxతో రిప్లేస్ చేయండి. అండ్ i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ n ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. మరి ఈ లిమిట్స్ సంగతి ఏంటి? టు ఫైండ్ లిమిట్స్, దీని గురించి రాసుకోండి. టు ఫైండ్ లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం? డివైడ్ ది లిమిట్స్ ఆఫ్ సిగ్మా. లిమిట్స్ ఆఫ్ సిగ్మా అంటే i ఈజ్ ఈక్వల్ టు 1 n. డివైడ్ ద లిమిట్స్ ఆఫ్ సిగ్మా బై n అండ్ అప్లై లిమిట్ n tending to infinity. ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ లిమిట్స్ని కూడా మనం ఈక్వల్ చేయాలి కదా. బట్ ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, ఇక్కడ n ఉంది, ఇక్కడేమో 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఇప్పుడు దీన్ని ఈ 0 to 1లోకి మనం కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ సిగ్మా లిమిట్స్ ఉన్నాయి కదా, సిగ్మా లిమిట్స్ని మనం ఎంతో డివైడ్ చేసి లిమిట్ n tending to infinity అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, మనకి ఈ సిగ్మా లిమిట్స్లో మనకి i ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, 1 డివైడ్ n, ఎంతో డివిజన్ చేసి లిమిట్ అప్లై చేసాం అనుకోండి, లిమిట్ n tending to infinity 1/n. అదవుతుంది n tending to infinity 1/infinity ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో చూడండి, ఇక్కడ మీరు ఈ లిమిట్ని ఎంతో డివిజన్ చేసి n tending to infinity, ఈ లిమిట్ ఉంది కదా, ఈ లిమిట్ని వాడాలి కదా. మరి లిమిట్ n tending to infinity ఉంది కదా, ఈ లిమిట్ని వాడండి. 1/nతో డివిజన్ చేసాం, ఎంతో డివిజన్ చేసాం, 1/n అయింది. 1/n లిమిట్ n tending to infinity 1/n ఏమవుతుంది? 0 అవుతుంది. చూడండి, ఇది 0 అయినా. సో ఈ లిమిట్ రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అవడానికి మనం ఏం చేస్తున్నాం? 1/nతో డివిజన్ చేసి లిమిట్ అప్లై చేస్తున్నాం. అలాగే n ఉంది కదా, nని బై nతో డివిజన్ చేసాం, ఏమవుతుంది? ఇది 1 అవుతుంది కదా, 1 అంటే లిమిట్ n tending to infinity 1. ఇది నథింగ్ బట్ ఎంత? 1 కదా.
సో వేరియబులే లేదు కదా, ఎన్ వేరియబులే లేదు కాబట్టి అది 1 అవుతుంది. సో ఇది 1 వచ్చింది. సో అల్టిమేట్గా మనం ఇచ్చిన సిరీస్ని ఈ ఇంటిగ్రల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేసాము, సిగ్మాని ఇంటిగ్రల్తో రిప్లేస్ చేసాం, I/nని ఎక్స్తో రిప్లేస్ చేసాం, 1/nని dxతో రిప్లేస్ చేసాం. అర్థమవుతుందా? టు ఫైండ్ లిమిట్స్, ఈ లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేసాం, సిగ్మా లిమిట్స్ని ఎంతో డివిజన్ చేసి లిమిట్ అప్లై చేసాం. లిమిట్ ∞ ఉంది కదా, దాన్ని అప్లై చేస్తే మనకి ఈ లిమిట్స్ వచ్చినాయి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఇచ్చిన సిరీస్ని మనం ఇంటిగ్రల్లోకి కన్వర్ట్ చేసుకొని తర్వాత మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఐపీఈలో ఉంటాయి. బట్ జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇది అయింది కదా. ఇది స్పెషల్ కేసు తీసుకొని మనం రెండింటిని మనం ఒకదాన్ని ఒకటి కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సమ్ జనరల్ కేస్. జనరల్ కేస్ ఏంటి, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు P అవుతాయి. ఓకేనా, అప్పుడు లిమిట్ ఏమవుతుంది, ఇది లిమిట్ ఈ ఇంటిగ్రల్ ఏమవుతుంది, 0 to P fx dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to np f ఆఫ్ I/n. ఇది ఒక జనరల్ కేసు. 0 to 1 ఎలా తీసుకున్నాం, అలాగే 0 to P తీసుకుంటేది ఇది ఒక జనరల్ కేసు. ఈ జనరల్ కేసుని యూజ్ చేసుకొని మనం ఇచ్చిన ఇంటిగ్రల్స్ని మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. దాని తాలూకు ఎగ్జాంపుల్స్ మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద జనరల్ కేసు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మెమరైజ్. ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, this is the general case. Now important formula. To memorize. Important formulas ఏంటవి? ఫస్ట్ వన్, sum of first n natural numbers 1 plus 2 plus 3 plus so on plus n times is equal to, దాన్ని మన సిగ్మా ఫార్ములా రాయాలంటే సిగ్మా k is equal to 1 to n k, that is equal to, దీని ఫార్ములా ఏంటి, n into n plus 1/2. ఇది ఆల్రెడీ మనకి తెలిసిన విషయాలే, బట్ ఏంటంటే దీంట్లో మనకి వస్తాయి కాబట్టి దీన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 2 square 3 square ప్లస్ n టైమ్స్ దీన్నే కాంపాక్ట్ ఫామ్లో k ఈజ్ ఈక్వల్ టు 1 k స్క్వేర్, ఇది n టైమ్స్ n వరకు. సో ఇదేమవుతుంది, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. అండ్ క్యూబ్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 cube 2 cube 3 cube ప్లస్ సో on n times, that is equal to sigma formula k is equal to 1 to n, k cube is equal to n into n plus 1/2 whole square. ఓకేనా, ఇవి ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ది
జీపీ సిరీస్ ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఓకేనా, జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీనికి సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఏ ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ n - 1 బై r - 1. ఓకేనా, ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే కామన్ రేషియో, ఫిఫ్త్ది వచ్చి లిమిట్స్ ఫార్ములా. అది లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ x - 1 బై x ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ x - 1 బై x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఈ 5 ఫార్ములాస్ కూడా మనకు ఇప్పుడు చేయబోయే క్వశ్చన్స్ అన్నిటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 5 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకే.